ఇది నువ్వు మాట్లాడే ఫోన్ మాత్రమే కాదమ్మా, నిన్ను కాపాడే నేను నమ్ముకున్న ఎంకన్న బాబాని. నువ్వు పుట్టినప్పుడు ఆడపిల్లని ఎలా పెంచాలా అని నీ భయపడుతుంటే అదిగో మా అమ్మ వెంకటేశ్వర స్వామిని నమ్ముకోరా నీకేం కాదు అని చెప్పింది. అంతే, మా ఊరి నుంచి కాలినడకని తిరుపతి వెళ్లి మోకాళ్లతో కొండెక్కి నీ భవిష్యత్తు ఆయన చేతుల్లో పెట్టి నా తలనీలాలిచ్చి నా కూతురికి ఎలాంటి చెడు జరగకుండా చూడు స్వామి అని మొక్కుకున్నా. అప్పటినుంచి నా నెత్తిన జుట్టు పెరిగినప్పుడల్లా నాలో భయం పెరిగేది నీకేమైనా అవుతుందేమోనని. అందుకే 2 వారాలకోసారి తిరుపతి వెళ్లి ఇప్పటికీ గుండు కొట్టిస్తా, అదే మెయింటైన్ చేస్తా. మరి ఆయన కనుసన్నల్లో పెరుగుతున్న నిన్ను ఒకడు వాడి మాయలో పడేసి నువ్వు తప్పు చేసేలా చేసి నా జీవితంతో ఆటలాడుకోవాలని చూస్తే గోడ మీద ఉన్న ఆయన చూస్తూ ఊరుకుంటాడా? అందుకే సెల్ ఫోన్ మర్చిపోయేలా చేశాడు, మళ్ళీ వెనక్కి నా దగ్గర తీసుకొచ్చాడు. నాన్న, సంతోష్ గురించి తప్పుగా అనుకుంటున్నారు. తను చాలా మంచోడు. ఓసి నా పిచ్చి తల్లి, నీకో విషయం తెలుసా? ఈ భూమి మీద జరిగే పెళ్లిళ్ళు గాని తిరిగే జంటలు గాని